ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రీసెంట్గా చిరంజీవి గారిని కలిశారు. బీజేపీ అధ్యక్షులు చిరంజీవి మోడీ 12 ఏళ్ల పాలనకు సంబంధించి ఒక ప్రోగ్రాంకి సంబంధించి కలిశారు. చిరంజీవి మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం అంటే ఇప్పుడు మొన్న జనసేన పార్టీ మణికొండలో ఆఫీస్ ఒకటి నేను ఫ్రంట్ ఫోటో చూశాను. జనసేన పార్టీ ఎప్పుడైతే మొదలైంది హైదరాబాద్లో, తెలంగాణలో హైదరాబాద్లో ఈ సంగతి తెలుసుకొని చావండి. అక్కడేదో ఆంధ్రాలో మొదలవ్వాలి, ఇక్కడే మొదలైంది. అది నేను చూసా. ఎవరంటే ఒక ఇప్పటి బీఆర్ఎస్ నాయకుడు, అప్పటి కాంగ్రెస్ నాయకుడు అయిన శ్రవణ్ అనుకుంటా పేరు, దాసో శ్రవణ్. తను నన్ను ఆహ్వానించడం జరిగింది, నేను వెళ్ళటం జరిగింది, చూడటం జరిగింది. వాస్తు దోషాలు ఉన్నాయి, ఇప్పట్లో ఇది లేవదు అని చెప్పడం కూడా జరిగింది. మళ్ళీ నన్ను పిలవాల. ఇది నిజం చెప్పి చచ్చా కదా, నన్ను పిలవాల. ఆ తర్వాత అది అలానే ఉండిపోయింది. కానీ మొన్న చూసా, ఆ పార్టీకి సంబంధించిన ఆఫీస్ నుంచి బయట నుంచి చూసా, పర్వాలేదు, కానీ లోపల ఎలా ఉందో తెలియదు కాబట్టి మాట్లాడకూడదు. కానీ అప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్లో మన కళ్యాణ్ బాబు అన్నట్ట, జనసేన ఇక్కడ ప్రారంభమవుతుంది, ఇక్కడ నిలబడుతుంది, కానీ సీఎం క్యాండిడేట్ నేను కాదు అన్నాడు. మొన్న సభకు అనుమతి ఇవ్వనప్పుడు చెప్పాడు, సీఎం క్యాండిడేట్ నేను కాదు అన్నాడు. నేను కాదు అన్నాడు, కానీ జనసేన తరపున సీఎం ఉండరు అని అనలేదుగా. నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ మేము ఒంటరిగానే పోటీ చేస్తాము అని ఒక మీటింగ్లో అధ్యక్షుడు చెప్పాడు. మరి చిరంజీవిని ఎందుకు గెలిచారు? బుక్కు అనే నెపంతో, కేవలం బుక్కు ఓపెనింగ్ అనే నెపంతో వెళ్ళి కలిసి కూర్చొని ఆ కూటమి ప్రభుత్వంలో లాగా ఇక్కడ కూడా బీజేపీ జనసేన కలిస్తే బాగుంటుంది అని అడిగుండొచ్చుగా, మాట్లాడుండొచ్చుగా. రేపు జనసేన పార్టీ తరపున తెలంగాణ సీఎం క్యాండిడేట్గా చిరంజీవి ఎందుకు ఉండకూడదు? మోడీ గారు చెప్తారేమో, అక్కడ తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ అన్న ఉంటాడు అని చెప్పచ్చుగా. చెప్పకూడదని రూల్ లేదుగా. ప్రధాన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్. నేను అనేది ఇప్పుడు టీడీపీలో అర్హత ఉన్నవాళ్ళు లేరా? ఉప ముఖ్యమంత్రికి లేరా? ఉన్నారుగా. బీజేపీలో లేరా? ఉన్నారుగా. అనుభవజ్ఞులు 5-6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, 3-4 సార్లు మంత్రి చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవ్వరికీ రాలా. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చింది. పవన్ కళ్యాణ్ పూనుకుంటే కానీ తెలుగుదేశం బయటికి రాలా. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి రోడ్డు మీద కూర్చుంటే తప్ప ఎవరూ ముందుకు రాలా. ఆ ప్రాధాన్యత ఉండదా? ఉంటుంది. అలాగే తెలంగాణలో రేపు కూటమి అనబడేది పార్టీల తర్వాత ఒక కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమి ద్వారా సీఎం క్యాండిడేట్గా జనసేన తరపున చిరంజీవి ఎందుకు ఉండకూడదు? ఉంటారేమో, ఇంకా టైం ఉంది కాబట్టి అప్పుడు చెప్తాలే. సమైక్యాంధ్రకి మద్దతు తెలిపిన వ్యక్తి, సమైక్యాంధ్రకి మద్దతు తెలిపారు. సమైక్యాంధ్రకి మద్దతు తెలిపిన వాళ్ళు కాంగ్రెస్లో లేరా? ఇవాళ తెలంగాణ అని గొంతు చుచ్చుకుంటున్నారు. మేము తెలంగాణకి వ్యతిరేకం, మేము సమైక్యాంధ్రాన్ని ఇష్టపడతాం అని చెప్పలేదా ఇవాళ మంత్రులుగా ఉన్నవాళ్ళు? వెనక్కి వెళ్ళి చూసుకోండి. నాన్న ఇక్కడ విషయం ఏమిటంటే నలుగురితో నారాయణ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో ఉందో ఆ తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది సమైక్యాంధ్రాకి వంతపాడిన వాళ్లే. తర్వాత తెలంగాణ వచ్చాక ఇప్పుడు తెలంగాణని బంగారు తెలంగాణగా మారుస్తామని మళ్ళీ అదే పాడు. రేపు వీళ్ళు పూర్తిగా ఉంటారో లేదో తెలియదు, ముఖ్యమంత్రులు మారుస్తారో లేదో తెలియదు. కానీ తెలంగాణలో మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం ఎవరూ ఊహించని సమీకరణాలు జరుగుతాయి. ఎవరూ ఊహించని విధంగా మనుషులు మారుతారు, పార్టీలు మారుతారు. ఇది అందరూ చూస్తారు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ.